అది ఎంత చిక్కదనంతో ఉంది, భక్తి ఎంతగా ఉండి ఈ వ్రతాన్ని చేస్తున్నాడు అని పరమేశ్వరుడు పరిశీలిస్తాడు సుమా అని గుర్తు చేయడానికి వీలుగానే, మనకి అర్థం చేసేందుకు గానే అదిగో పరమేశ్వరుడు పార్వతి కలిసి ఈ దిలీపుణ్ణి పరీక్షించదలిచారు. ఎప్పుడైతే పరీక్ష చేయదలిచారో, పరీక్షకి ప్రశ్నపత్రాన్ని ముందుగా ఎలా అయితే తెలియచేయరో అలా శంకరుడు పార్వతి కూడా మేము రేపు నిన్ను పరీక్షించదలుచుకున్నాం జాగ్రత్త అని ఏం సూచన చేయలేరు. యథాప్రకారంగా దిలీపుడు గోవుని తీసుకుని అలా వెడుతూ ఉంటే పెద్దదైనటువంటి సింహం ఒకటి వచ్చింది. చూసి ఆశ్చర్యపడ్డాడు దిలీపుడు. ఖచ్చితంగా ఇది మీదికి దూకుతుందని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న మరుక్షణంలోనే అతని బుద్ధి చెప్పింది, ఏ విధంగానూ ఆహారం కాకుండా ఉండేలా నేను చేయవలసిన బాధ్యత కలిగినవాడిని. ఎందుకని, ఈ గో రక్షణ నా బాధ్యత. ఈ గోసేవ చేస్తేనే నాకు సంతానం కలుగుతుంది. కాబట్టి నా మాటలని నమ్మి వశిష్ఠుడు తన హోమధేనువైనటువంటి కామధేను పుత్రికని నాకు ఇచ్చాడు. కాబట్టి నేను దీన్ని రక్షించాల్సిందే. నా ప్రాణాలు పోయిన తరువాత ఏమో దానికి కావాలి తప్ప, నేనుండగా మాత్రం దాని ప్రాణం పోతే తప్పు చేసిన వాడిని అవుతాను. నా సంతానం మాట అలా ఉంచి అని అనుకుని నిశ్చయంగా ఆ సింహంతో పోరాడడానికనే నిశ్చయించుకున్నాడు. అలా వెడుతూ ఉన్నటువంటి సందర్భంలో అది వచ్చింది మీదికి. ఒక్కసారిగా పంజా పెద్దగా విప్పింది. విప్పి ఆ గోవు మీద కొట్టడానికి అని నిశ్చయం చేసుకుంది. ఇక్కడే కథను ఆలోచించాలి. వెడుతూ ఉన్నటువంటి ఈ గోవు కామధేను పుత్రిక, సామాన్యురాలు కాదు. తనని తాను రక్షించుకోగలిగిన శక్తిమతి. అయినా దిలీపునుకున్నటువంటి గో సేవా భక్తి ఎంతదో నిరూపించవలసి ఉంది. కాబట్టి తాను ఏమీ రక్షించుకోలేని దానిగా భయపడుతూ వణికిపోతుంది. వెంటనే దిలీపుడు వెళ్ళాడు. ఆగు, ఒక క్షణం ఆలోచించు. నీకు కావలసింది మాంసమే కదా, నా శరీరం నిండుగా మాంసం ఉంది కదా, నన్ను చంపి తినేయి, అక్కడితో నీ ఆకలి తీరుతుంది. నేను బతికుండగా దీన్ని ఏం చేయడానికి వీల్లేదు. కారణం, దీని నుండి వచ్చినటువంటి పాలు ఏమున్నాయో ఆ పాలతో ఉదయ అస్తమయ కాలాల్లో నిరంతరం శివాభిషేకాన్ని చేసేంతటి ఉత్తమ ధార్మికుడు వశిష్ఠుడు. ఆయన మా కులానికి గురువు. ఆ గురు ధేనువుని నేను తీసుకొచ్చాను, కామధేను పుత్రికని తెచ్చాను. రెండు విధాలైనటువంటి తప్పు చేసిన వాడిని అవుతాను. సంతానం మాట అలా ఉంచు, అంచేత నువ్వు చంపడానికి వీలేదు. అప్పుడు గట్టిగా నవ్వుతూ ఆ మృగం అంది, ఏమిటయా మాటలు, వెర్రి మాటలు మాట్లాడతావు? నాకు నీ ఆహారంగా వచ్చేటటువంటి మాంసం ఏం సరిపోతుంది? ఎప్పుడైతే నేను పుట్టానో, ఎప్పుడైతే ఈ గోవు పుట్టిందో, ఈ గోవు నాకు ఆహారంగా ఎప్పుడో లిఖించబడి ఉంది. ఒక ప్రాణికి ఒక ప్రాణి తినేది తినబడేది అని నిర్ణయింపబడిపోయింది ధాత్ర బ్రహ్మచేత. నువ్వెవడివి నాకు చెప్పేందుకు? ఎక్కడైనా సింహాలు పులులు మనుషుల్ని తినవు, మృగాలని, ఇదిగో ఇట్లా జంతువుల్ని, బాగా బలిష్టమైన మాంసం కలిగినటువంటి జంతువుల్ని వధించి తింటాయి, కానీ మనుషుల్ని కాదు. అటు తప్పుకో, నేను తినేస్తాను, తినడానికి వీల్లేదు. నన్ను చంపేయి, నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను చంపిన తరువాత ఏం జరుగుతుందో నేను చేయలేను, ముందు నేను మాత్రం సిద్ధంగా లేను అని గట్టిగా అన్నాడు. బాగా ఆలోచించుకో. ఈ విధమైనటువంటి మాటల్ని మాట్లాడిన వాడిని నేను ఎక్కడా వినలా. చాలామంది ఆవుల వెంట రక్షణకి వచ్చినటువంటి వాళ్ళు నేను వస్తున్నానని ఒక్కసారిగా గర్జించిన మరుక్షణంలో భయపడి పారిపోయిన వాళ్ళనే చూశాను తప్ప నీలాగా నిలబడ్డ వాళ్ళని నేను చూడలే. ఇప్పుడు రాజా, నువ్వు రెండు తప్పులను చేస్తున్నావు. ఒకటేమిటో తెలిసినా, నీకు నువ్వుగా నీ ప్రాణాన్ని ఇచ్చుకుంటున్నావు. ఇది ఆత్మహత్యతో సమానం అవుతుంది. ఆత్మహత్య మహాపాతకం కాబట్టి ఆ తప్పుని చేసుకుంటున్నావు. రెండు, నేను నువ్వు కానీ లేని పక్షంలో ఆవును ఒక్కదాన్నే చంపి వెళ్ళిపోతాను, కానీ నువ్వున్నట్టయితే నిన్ను కూడా చంపిన దాన్ని అవుతాను. కాబట్టి నువ్వు నిన్ను ఇచ్చుకుంటున్న వంకతో ఇద్దరిని చంపించేటటువంటి పనిని చేస్తున్నావు. ఇది విధానం కాదు. మూడు, నువ్వెక్కడో రాజ్యాన్ని చేస్తున్నానని నువ్వే చెప్తున్నావు. నీ రాజ్య ప్రజలందరినీ వంచి నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఆహారంగా నాకైపోయినట్టయితే
నీ రాజ్య ప్రజలందరూ దిక్కులేని వాళ్ళు అయితే వాళ్ళందరినీ అనాథరణి చేస్తున్నటువంటి దోషం కూడా నీలో వస్తుంది. 3 తప్పులు చేయడం కంటే ఆ ఆవు నాకు విడిచిపెట్టేయడం తేలిక కదా. ఎక్కడైనా ఒక పురాణాన్ని వింటూ ఉంటే ఇటువైపు వాళ్ళు వాదం చేసేటప్పుడు ఇదే నిజం అనిపిస్తుంది, అటువైపు వాళ్ళు వాదం చేసేటప్పుడు అదే నిజమని అనిపిస్తుంది. ఈ రెంటిని ఒక చోట చేర్చి ధర్మ నిర్ణయాన్ని చేయవలసింది పరమేశ్వరుడు మాత్రమే. వెంటనే అన్నాడు, నువ్వు అన్నది నిజం కాదని నేను అన్నాను. ఆత్మహత్య చాలా నేరమైనటువంటిది, పిరికి బందలు చేసే పనే. కానీ నేనుగా దీన్ని రక్షించవలసినటువంటి బాధ్యతని వశిష్ఠుని నుండి తీసుకుని మరీ వచ్చాను. నేను ఈ వస్తువుని తిరిగి ఆయన ఇచ్చినట్టయితేనే అది ధర్మం. తిరిగి ఆయనకి ఇయ్యలేని పక్షంలో నేరం చేసిన వాడిని మళ్ళీ ఆ లోకాలని కోల్పోతాను. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఈ ఆవుని సమర్పించవలసిన బాధ్యత కలిగిన నేను జీవించి ఉండగా ఇయ్యాలి. కాబట్టి నేను మరణించిన తర్వాత నేను చెప్పలేను. కాబట్టి నా శరీరాన్ని నీకు అర్పిస్తాను, అంతేగాని దీంట్లో మరో మాట లేదన్నాడు. ఇలా కాసేపు వాద ప్రవాదాలు బాగా జరిగిన తర్వాత, సరే అయితే కాసుకో, నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి పంచాయతీని మీదికి రాగానే ఈయన చాలా ధైర్యంగా అలా పరమేశ్వర స్మరణాన్ని చేసుకుంటూ తల వంచుకుని కూర్చున్నాడు. దిలీపుని యొక్క అమోఘమైనటువంటి భక్తి తత్పరతకి, విశ్వాసానికి, కులగురువైనటువంటి వశిష్ఠుని మీద ఉన్న గౌరవానికి, వంశాన్ని రక్షించుకోవాలనేటటువంటి ఆ ఉన్న దృఢ తత్పరతకి, లక్ష్యానికి ఆనందపడ్డటువంటి ఆ మృగం వెంటనే తన రూపాన్ని మార్చేసి పార్వతీ పరమేశ్వర రూపంతో సాక్షాత్కరించి, నేనేనయ్యా, మేమిద్దరం ఈ పరీక్ష చేయాలని ఆలోచనతో వచ్చి నిన్ను ఇలా పరీక్ష చేశాం. నేను శంకరుణ్ణి, పక్కనున్నటువంటి ఆమె భార్య పార్వతి, మేమిరువురము ఈ పరీక్ష చేసి నువ్వు ఎంత నెగ్గుతావా అని ఆలోచించాం. నువ్వు పరీక్షలో విజేత అయ్యావు కాబట్టి నిశ్చయంగా వరాన్ని కోరుకో.